సార్ ఒకవైపు మీరు కుటుంబం చూసుకోవాలి, ఒకటి ప్రిపరేషన్ అవ్వాలి, మళ్ళీ ఒకటి ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి సార్, హెల్త్ ఇష్యూస్ అన్ని చూసుకోవాలి. సో ఈ ప్రయాణంలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సార్. అందులో మీరు ఎటువంటి కోచింగ్ లేకుండా ఉద్యోగం సంపాదించారు. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ మంది అండి సార్. ఇటీవల చాలా మంది అన్నీ ఉన్నాయి పిల్లలకు, కానీ సాధించలేని సిచ్యువేషన్ ఉంది. సో ఒకటి చెప్పాలి, సార్కు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, బాలలత మేడం దగ్గర గైడెన్స్ తీసుకున్నారు, సురేష్ సార్ యొక్క సపోర్ట్ ఇచ్చారు. సో వీళ్ళ సహారం జాబ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్కు, మీరు సొంతంగా బుక్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? సొంతంగా సార్ నేను ఎందుకంటే సార్ ఇటీవల కాలంలో ఈ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అవునవును సార్. ఎందుకంటే చాలా మంది కోచింగ్ లేకుండా బుక్సే. సో బుక్స్ ఎలా ఎంపిక చేసుకున్నారు? అట్ ద సేమ్ స్టడీ మెటీరియల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు సార్? నేను దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి, ప్రిలిమ్స్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క బుక్ ని నేను చూస్ చేసుకోవడం జరిగింది సార్. జియోగ్రఫీకి వచ్చేసరికి రమణ్ రాజు గారు అనేటువంటి ఎన్సీ రెడ్డి పబ్లికేషన్ రమణ్ రాజు గారి పుస్తకాన్ని అధ్యయనం చేశాను సార్. ఇండియన్ హిస్టరీ గారికి సీనయ్య గారి బుక్ మాత్రం స్టడీ చేశాను సార్. అదేవిధంగా సోషియాలజీకి శ్రవణ్ కుమార్ గారని నిర్వాణ పబ్లికేషన్స్ వారు ఆయన బుక్ ని ఫాలో అవ్వడం జరిగింది సార్. ఇక కరెంట్ అఫైర్స్ కి మాత్రం షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అయ్యాను. అదేవిధంగా మాకు మెంటల్ ఎబిలిటీ అనేది ఉంది సార్. ఈ మెంటల్ ఎబిలిటీకి మాత్రం నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అయ్యాను సార్. ఇంకా వేరే పుస్తకాలు ఏవి తీసుకోలేదు సార్. వీటిని నేను ప్రామాణికంగా తీసుకొని వాటిని ఎంత ఎక్కువ సార్లు అధ్యయనం చేయగలిగితే అంత ఎక్కువ సార్లు ఆ పుస్తకాన్ని మాత్రమే చదవడం జరిగింది సార్. తద్వారా ప్రిలిమ్స్ లో చాలా అత్యున్నతమైనటువంటి మార్కులతోటి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మెయిన్స్ లో కూడా ఉన్నటువంటి 2 పేపర్లకు సంబంధించి చూసినట్లయితే ఆంధ్రుల చరిత్ర అనేటువంటి దానికి మాత్రం బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకాన్ని, రఘునాథరావు పుస్తకాన్ని, ఈ రెండింటితో పాటు జోగినాయుడు గారి యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క బుక్ ని చదివాను సార్. మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాను.